ఎలా ఉంది 6 నెలల పరిపాలన? చాలా బాగుందండి. అంటే పాత 5 ఏళ్ళు చూసాం, ఈ 6 నెలలు ఎలా అనిపిస్తుంది? ఏమైనా భయం మార్పు? బాగా మార్పు బాగా ఉంది కదా. పాత 5 ఏళ్ళలో ఏ పనులు అవేవి కాదు. తీసుకుంటే ఎగ్జాంపుల్ రోడ్లు కానీ ఇంకా అన్నీ కూడా అనుకున్న టైంకి రోడ్లు పడుతున్నాయి. టైంకి ఫంక్షన్లు ఇస్తున్నారు. ఒకవేళ ఆదివారం పడినా ముందు రోజు 31st శనివారం నాడు ఇచ్చేస్తున్నారు. అది ఎర్లీ మార్నింగ్ 5 o'clock. బాగానే ఉందన్న. ఇప్పుడైతే అబ్సల్యూట్లీ ఓకే. అన్ని కంపెనీస్ అనేవి వస్తున్నాయి ముందుకి. నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. ఏంటంటే ఇప్పుడు అనగానే కంపెనీ వస్తుంది, కాకపోతే అక్కడ క్రియేట్ అవ్వాలని కొంచెం టైం పడుతుంది. వస్తుంది. ఎంత వచ్చింది 1 year 2 years అవుతుంది. ఓకే, వెల్ అంతా ఓకే. అప్పుడులాగా అల్లర్లు కానీ గొడవలు కానీ ఏం లేవు. ప్రశాంతంగా ఉంది. వెల్ ఏదని ఎక్కడ ప్రాబ్లం ఏంటి లేదు. బాగుంది. గ్యాస్ బండ్లో ఇవ్వడం బాగుంది. ప్రజెంట్ అయితే ఒక విధంగా మనం చేసే వైఎస్ఆర్ చేసిన పొరపాట్లని వీళ్ళు ఒక విధంగా చక్కదిద్దుకొస్తూ ఒక క్రమేణా ఒక దారిలో పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చాలా అభివృద్ధి బాగా చేస్తున్నారు అన్న. ప్రజలకు అవని ఏదవని అన్ని అందుబాటులో వస్తున్నాయి. రోడ్లు వేస్తున్నారు కదా. మొన్న గిరిజనులకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు. గిరిజనులకి రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు. హ్యాపీగా ఉంది భయ్య, హ్యాపీగా ఉంది. ఇసుక లేకుండా హ్యాపీగా ఉంది. ప్రభుత్వం మాత్రం రోడ్లన్నీ వేస్తున్నారు. ప్రభుత్వం కూడా బాగుంది. మన డిప్యూటీ సీఎం ఇంకా హ్యాపీ చేస్తున్నారు. ప్రతి పనులను అన్ని చేస్తున్నారు. అన్ని హ్యాపీగా వస్తున్నాయి. కంపెనీ పాత దానికి అయితే చేయాలని లంచం కావాలి, అమౌంట్ ఇవ్వాలి, చేయడానికి. ఇదైతే మాత్రం మన అర్జెంట్ అంబులెన్స్ కూడా చాలా వస్తారు. ఎవరైనా పెన్షన్ కరెక్ట్ టైం వాటిని చేస్తుంటారు. పక్క గ్యారెంటీ కనపడుతుంది అన్న. ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం, ప్రజా సంక్షేమం చేస్తున్నాం అని చెప్పి ఏ విధంగా అయితే ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని దోచుకున్నారో ఇవన్నీ గమనించిన తర్వాతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే జరగబోతుందని ప్రజలు ఆశిస్తున్నారో, ఏదైతే ఆశించి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఈ నాయకత్వాన్ని బలపరిచారో వాళ్ళ ఆశలు తీరే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు ఉంటాయని, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఒక 10 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం.